ఇదివరకు అయితే వాళ్ళ జోలికి పోయేవాళ్ళుగా కంప్లీట్గా 20-30% మిగిలేది. ఆ అధికారులకు లంచాలు ఇచ్చే బదులు ప్రజాప్రతినిధులు అనేటటువంటి పోస్టులు సంపాదించుకున్నారు. పార్టీలకి డబ్బులు ఇచ్చినా ప్రజలకు డబ్బులు ఇచ్చినా. ఇప్పుడు ఏమైంది, ఎమ్మెల్యేలు ఎంపీలు అయినా సరే అధికారులకి లంచం ఇచ్చే సంఖ్య తగ్గింది. లంచం మాత్రం మస్ట్ వాళ్ళ దగ్గర కూడా. మన దగ్గర 30 తింటాడు, ఆడి దగ్గర 10 తింటాడు అంతే. దాంతో పాటు ఎక్కడెక్కడ లిటిగేషన్స్ ఉన్నాయి వీడికి ఎక్స్ప్లెయిన్ చేసి మరి ఇద్దరు కలిసి తినడం నేర్చుకున్నారు కొత్తది. ఈ సిచ్యుయేషన్ లో వ్యాపార పారిశ్రామిక వర్గాలు ఎంటర్ అయ్యి జరుగుతున్నది బిజినెస్, పొలిటికల్ బిజినెస్ నడుస్తుంది. ఇప్పుడు మేబీ 1% అన్న, నా ఆశ 1% అన్న సామాన్య ప్రజల నుండి వస్తారేమో, 1% అన్న రావాలి కూడా. ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొలిక్పూడి లాంటి సామాన్య జనం ఎడ్యుకేటెడ్ లో నుంచి దళిత సామాజిక వర్గంలోనే ఎడ్యుకేటెడ్కి అతను రాజకీయ ప్రేరేపితం కాదు, అతను వచ్చి గెలిచాడు కదా. ఆనంద్ బాబు అయినా జగదే, ఆయన పేరేంటి ఇంకొక ఆయన ఇంతకుముందు మాజీ మంత్రి ఉన్నాడు కదా, వీళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్స్ లో అట్లాగా సామాన్యుల నుండి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఓసీ ఈబీసీలో కూడా అట్లా రావాలని కోరుకుందాం. అవకాశం రావచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఇదే కాదు, ఈవెన్ నామినేటెడ్ పోస్టుల్లో కూడా, అంటే నామినేటెడ్ అంటే మేబీ నేను అనేది కార్పొరేషన్ సి కాదు, ఎమ్మెల్సీ, రాజ్యసభ, ఇవి నామినేటెడ్ పోస్టులు.